ఏఐని నేర్చుకొని ఎంతోమంది సెల్ఫ్‌గా జాబ్ చేస్తూ ఎన్నో డబ్బులు సంపాదిస్తున్నారు. కావాలంటే హౌస్ వైఫ్స్ కూడా ఎంత గ్యాప్ ఉన్నా సరే వాళ్ళు ఏఐ టూల్‌ని నేర్చుకొని ఎంతో ముందుకు సాగుతున్నారు. మరి మనతో పాటు ఉన్నారు చెప్దాం. అది చెప్పండి. నా పేరు సుదర్శన. నేను అమరవరం విలేజ్, హుజూర్ నగర్ మండల్, సూర్యాపేట నుంచి వచ్చాను. ఓకే. నాది తెలంగాణ స్టేటే. ఓకే. సో, నేను ఈ ఏఐ నేర్చుకున్న తర్వాత చాలా గ్రో అయ్యా నా లైఫ్‌లో. మీకు ఏఐ గురించి ఏం తెలుసు? ఎప్పుడు నేర్చుకోవాలనుకున్నారు? అసలు ఆ థాట్ ఎప్పుడొచ్చింది? నేను సోషల్ మీడియాలోనే చూసి ఏఐలో జాయిన్ అయ్యా. 1 మినిట్ కూడా లేట్ చేయకుండా ఈ ఏఐ బూట్ క్యాంప్‌లో జాయిన్ అయ్యా. నేను అన్ని రకాల సాంగ్స్ చేస్తున్నాను, లోగోస్ చేస్తున్నాను, పోస్టర్స్ డిజైన్ చేస్తున్నాను. ఏఐ గురించి మీకు తెలిసినప్పుడు అసలు ఈ ఆన్‌లైన్‌వి మనం నమ్మలేం అంత ఈజీగా. మీరేం నమ్మకంతో అందులో జాయిన్ అయ్యారు? ఎంత టైంలో నేర్చుకున్నారు మీరు ఏఐ? యాక్చువల్గా ఏఐ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సో మనం ఒక మిషన్ని ట్రైన్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ అన్ని రకాల మైండ్ సెట్స్ని తీసుకొని ఆల్రెడీ ట్రైన్ అయిపోయింది. సో మనం ఏది అడిగినా అది ఇచ్చేస్తుంది. అన్ని బ్రెయిన్స్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అంటే మనం దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకు తెలియాలి. ఆ తెలియడం కోసమే నేను ఇక్కడ జాయిన్ అయ్యా. ఎంత టైంలో నేర్చుకున్నారు మీరు? నేనైతే ఒక 1 మంత్‌లోనే ఇదంతా నేర్చుకున్నాను. నేర్చుకొని చాలా రకాల బిజినెస్ చేస్తున్నాను. చాలా గ్రోత్ కూడా వచ్చింది. నేను ప్రీవియస్‌గా నాది మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అయిపోయింది. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అయిపోయి కూడా నాకు 8 ఇయర్స్ వరకు అయిపోతుంది పీజీ అయిపోయి. బట్ ఎప్పుడు అదే సాలరీ, అదే గ్రోత్ ఇది ఉండేది. నాకు ఏదైనా డిఫరెంట్‌గా చేయాలనిపించింది. ఇప్పుడు ఈ ఏఐ త్రూ ఎంత సంపాదించుకున్నారు? ఈ 1 మంత్‌లో నేర్చుకున్నారన్నారు గదా! ఎంత సంపాదించుకున్నారు? చాలా సంపాదించా. 5-10 లాక్స్ వరకు సంపాదించా. అమేజింగ్. యెస్. సాంగ్స్, పోస్టర్స్ డిజైన్స్, వర్క్స్, లోగోస్, విజన్ బోర్డ్స్, ఇంకా పిల్లలకేమన్నా కావాలన్నా వాళ్ళకి సంబంధించినవి కానీ మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు స్కూల్లో ప్లే స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకి మనం తీసుకెళ్ళి ఇదంతా ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎటువంటి పోస్టర్స్, ఎటువంటి ఇమేజెస్ డిజైన్ చేస్తే వాళ్ళకి ఎంత బాగుంటుంది స్కూల్స్లో కానీ బిజినెస్లో కానీ ఇలా ఒకటని కాదు ఒక కొన్ని వేల రకాల ఐడియాస్ ఉంటాయన్నమాట మన దగ్గర. సో దేనికి సంబంధించి ఎట్లా చేయాలనేది నేను ఇంకా కొన్ని కలర్ థియరీస్ కూడా నేర్చుకున్నా. చిన్నపిల్లలకి ఎటువంటి కలర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, ఇంకా మనం ఎటువంటి డ్రెస్ వేసుకుంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు, ఇలాంటివి కూడా చాలా నేర్చుకుంటాం మనం. మనం ఇప్పుడు ఏఐ కోర్స్ నేర్చుకుంటున్నారు కదా! నేర్చుకున్నారన్నారు. అది ఫ్రీ ఆఫ్ కాస్టా? ఎంత కాస్ట్ పడింది ఉంటే? అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాదు. దానికి కొంచెం అమౌంట్ చెల్లించే మనం జాయిన్ అవ్వాలి. సో డైలీ మనకి మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ సెషన్స్ జరుగుతాయి. మనకి మార్నింగ్ బ్యాచ్లో వచ్చేసి ఒక 1 to 2 అవర్స్ సార్ క్లాస్ తీసుకుంటారు. సో ఆ క్లాస్లో మనం నేర్చుకుంది ఎంత ఇంప్లిమెంటేషన్, ఎంత మనం ఇది చేసినాం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు నేర్చుకున్నారు కదా! మీ తోటి హౌస్ వైఫ్స్ ఎవరైనా వెనుకబడి ఉన్న వాళ్ళకి ఎవరికైనా నేర్పించారా? ఈ ఉపాధి ఉంటే బాగుంటుందని ఎవరికైనా సలహా ఇచ్చారా? నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరికి నేర్పించలేదు. ఎవరైనా అప్రోచ్ అయితే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికైనా నేర్పిస్తాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి అర్థమయ్యే విధంగా అన్ని రకాలుగా నేర్పిస్తాను. నేను ఇంకా ఇప్పుడు యాప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. మార్కెటింగ్లో ఇంకా వెబ్సైట్స్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ నేను చేయగలను, సొంతంగా చేయగలను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మనకి ఊబర్, ఓలా ఇలా ఎలా అయితే ఉన్నాయో ఉమెన్కి చాలామందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ కూడా తీసుకొని నామినల్గా కొంచెం నామినల్గా బిజినెస్ వర్కర్స్ కానీ వీళ్ళు కానీ అయితే అఫోర్డ్ చేయగలరు. ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి వాళ్ళు అఫోర్డ్ చేయలేదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.